మమ్మల్ని చేయాలి. ఏ విధమైన తొందరలు కలగకుండా, ఎవరి ద్వారా ఏ విధమైన ఆటంకాలు కలగకుండా మీ కాపులు చేయించాలి. మిమ్మల్ని మేము త్యాగం చేసి ఘనపరిచి నిన్ను ధ్యానించటకు చూపించాలి. ఈ వాతావరణం చలి వాతావరణం కూడా కలిగించండి. మాకు ఎటువంటి కీడు జరగకుండా కాపాడండి. చిన్నపిల్లలని స్వాధీనంలో వచ్చాయి. అలాగే మన ఏళ్ళు వృద్ధులు మీ కృపా హస్తాలతో కాపాడి బలపరచు. మేమేమైనామో అది నీ కృప వలన అయ్యామని మేము తాళం చేయటం ఇప్పుడు ఇచ్చేది సమయం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ఒకటి లేక రెండు పాటలు పాడుతున్నాం. మీరు నా చోట ఉండేవాళ్ళ కంటే ముందుకు వచ్చే ముందుకు వచ్చి కూర్చోండి. వింటున్నారా? ముందుకు వచ్చి కూర్చోండి కుర్చీల మీద. యెహోవా నా బలము అనంతమైనది నీ మార్గమైన దేవుడు. పాడి దేవుని స్తుతిద్దామండి. యెహోవా Nash
ఏమన్నా
మొదటి 2 వచనాలు మనం చదువుతున్నాం. అనంతరం ఒక పావు గంట మరి కొద్దిసేపు మనం ఈ సంవత్సరాన్ని మనం విడిచి నూతన సంవత్సరానికి ప్రవేశించుండగా దేవుడు మనల్ని నూతనమైన శక్తిని క్షేమాన్ని కలుగు చేసి ఒక కొత్త జీవితం మనకి దయచేసేలాగా అనేక బలహీనతలు, వ్యాధులు, శోధనలు, వైరస్ మన మీద పడకుండా, మన దగ్గర చేరకుండా దేవుడు కాపాడినట్టుగా మనం ప్రార్థించాలి. ముందు వాక్యం చూద్దాం. ఇది హబక్కు చేసిన ప్రార్థన. యెహోవా, నేను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. ప్రభు మాటలు ఈ వాక్యము దీవించునుగాక. మరోసారి రిపీట్ చేస్తున్నాను. మధ్యలో ఉంది. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యమును నూతనపరచుము. గడిచిన సంవత్సరంలో ఎన్నో సందర్భాలు మనకి వ్యత్యాసాలు కనపడ్డాయి. ఈ 2022వ సంవత్సరం మన మీదుగా రాబోతుంది. ఈ సంవత్సరం దినాలు దేవుడు మనల్ని తన రెక్కలతో కప్పి, తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలిగించాలని మనం ప్రభుని మనం చేసుకుందాం. కీర్తన 91వ కీర్తన ఉంది. మహోన్నతుని చాటున మీరు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రాంతి పొందేవాడు అనమాట. సర్వశక్తి నీడను. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన రెక్కల చాటున మనల్ని ఆయన కాపాడి భద్రపరిచే దేవుడు. సంవత్సరం మన జీవితంలో మేలు కలుగుతుందని మనం విశ్వసిద్దాం, ఆశిద్దాం. ఈ 2021వ సంవత్సరం కంటే 2021 సంవత్సరం కంటే 2022వ సంవత్సరం ఒక సంవత్సరం మన మీదుగా భయపడుతుంది కనుక దేవుని ఇచ్చే ఆశీర్వాదానికి దీవెనలు మనకు అనుగ్రహించబడాలని కోరుతున్నాం. ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలి. సంవత్సరాలు జరుగుతుండగా నాకు నీ కార్యం నాలో నూతనపరచు. ప్రతి వారి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేయాలి? నూతనమైన మనస్సు లేక నూతన కార్యాన్ని జరిగించాలి. నూతన కార్యం చేయాలి. ఆ నూతన కార్యం చేసే వ్యక్తి ఎవరంటే మనల్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త. ఆయనే యెహోవా దేవుడు.
యేసు అంటే రక్షకుడు అని. మనము సాధారణంగా యేసు అంటే పాపుల రక్షకుడు. రక్షకుడు అంటే పాపుల రక్షకుడు. మనం పుట్టింది పాపంలోనే, తల్లి గర్భంలో పాపంలోనే జన్మించామని కీర్తన 51 కీర్తనలో అక్కడ రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథము 51వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది. నేను పాపములో పుట్టిన వాడను. వచ్చిన చెప్పుమా. 51:5. నేను పాపములో పుట్టిన వాడను. నేను పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి గర్భమున ధరించెను. మనం జన్మత పాపం, పుట్టికతో ఎవరు పరిశుద్ధులు కాదు. పుట్టికలో పాపులనే దేవుని వాక్యం ప్రకటించకూడదు. మహాభక్తుడు, కీర్తనకారుడు, దైవాత్మపూర్ణుడు, దేవునికి కలిగిన శక్తి కలిగిన ఆత్మ కలిగిన ధ్యానం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మహాప్రభు యేసయ్య మహోన్నతుడు. ఆయన దావీదు జీవితంలో ఆయన ప్రచురం చేస్తున్నాడు, తను తానుగా ప్రచురం చేస్తున్నాడు. పాపములోనే పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాడు. పరిశుద్ధుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒక్కడు లేని మానవ జీవితంలో స్త్రీ పురుషులు, ఏ జాతి, ఏ రంగు, ఏ దేశం అయినా అందరూ పాపులని చెప్పబడుతుంది. మన జీవితానికి యేసు ప్రభు గొప్ప, మన జీవితానికి రక్షణ అనుగ్రహించే దేవుడై రక్షించడానికి శక్తివంతుడు. పాపాల నుండి, అనేక దోషాల నుండి, అర్షవర్గముల నుండి అయితే మనం రక్షించడానికి శక్తివంతుడు. మనం విడిపించేవాడు, పరిశుద్ధపరిచేవాడు. యేసయ్య మనల్ని మన బాధలు, వ్యాధులు, దోషాలు క్షమించి రక్షించడానికి సమర్థుడని చెప్పబడి మంచిది. ఆయన మన జీవితంలో, మన యొక్క అంతరాత్మలో ఒక నూతన కార్యం చెయ్యాలని దేవుడు కోరుచున్నాడు. చేస్తాడు కూడా. మన జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలుగా అయితే దేవుడు కార్యాలు నూతనపరిచాడు, నూతన కార్యాలు ఆయన జరిగించాడు. మరి అవి మనం గుర్తు చేసుకుంటూ ఇంకా రానున్న కాలంలో, ఈ సంవత్సరంలో ఏది దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తాడో, ఏ అనుగ్రహించబడుతుందో, ఏ విధంగా మనల్ని ఆయన బలపరుస్తున్నాడో, మనం శక్తివంతులుగా ఆయన చేస్తాడో మనం ఎదురు చూద్దాం. దేవుడి స్తోత్రం. మరి టైం ప్రార్థనకి మనం టైం సరిపోదు. మరి మీరు 10 నిమిషాలు ప్రార్థనకి, ప్రభావం పరిచిన సంవత్సరంలో మమ్మల్ని ఎంతో కాపాడు. అనేకమైన కీడులు, మాకు కష్టాలు, వ్యాధులు, బాధలు సంభవించినాయి. ప్రభువాను దేవుడుగా, మా రక్షకుడుగా మమ్మల్ని కాపాడు. మరి మరొక సంవత్సరంలో మేము ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కాపాడండి. ఈ విధమైన బాధలకి, శోధనకు గురి కాకుండా మమ్మల్ని తప్పించాడు. మమ్మల్ని కాపాడిన దేవుడు నీవే కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం, నీకు మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మనలో అయోగ్యతలు, బలహీనతలు ఉన్నాయి. దేవుడు వాటిని తొలగించి బలం ఇచ్చే దేవుడే. మరి ప్రార్థించడం, మీరు ప్రయత్నించబడిన వారు మరి నేను కొంత సమయంలో నన్ను ముగించాలంటే ముగించేయండి. ప్రార్థించండి.
మరి ప్రార్థించమంటే ముగించే వరకు అంటే ఎవరు ప్రార్థన చేసేటట్టు కనపడలేదు. అది అనేకులు కొద్ది సమయంలో ప్రార్థించినట్టుగా మనం ప్రార్థించాలి. ఎన్నో ఎన్నో పేర్లు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో పేర్లు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, ముందులలో రక్షకుడైనావు. బాధలలో రక్షకుడైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా. ఎన్నో ఎన్నో మేలు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. కృపాక్షేమములతో నడిపించినావు, కృపాక్షేమములతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, నా కోసం భూమికొచ్చిన దైవ మానవా. నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా, నా కోసం భూమికొచ్చిన దైవ మానవా. నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాకరుణ ప్రేమగల తండ్రి, సర్వకృపానిధి సర్వశక్తి సంపూర్ణ, మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయినా తండ్రి, ఇదిగో నాయన మా బాధల్లో మంచి బంధువుడిగా నిలిచావు తండ్రి. మా వ్యాధుల్లోనూ ప్రభువా నాయన పరమ వైద్యుడిగా ఉన్నా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి, మా చీకటి బ్రతుకులన్నీ కూడా నాయన తండ్రి తొలగించి, అయ్యా మీరు మాకు దీపముగా ఉన్నప్పుడు మా పాదములకి నాయన తండ్రి, మా త్రోవకి వెలుగుగా మా పాదము నాయన, మా త్రోవకి వెలుగుగా ఉండి మా పాదం దీపమై ఉన్నావు తండ్రి. మీకే వందనాలు ప్రభు.
మా శోధంలోని నాయన తండ్రి సొంత రక్షకుడిగా ఉన్నావు ప్రభా. మీకు వందనాలు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ లోకం ఎవరు చూపలేని ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ నాయన మా పైన చూపించిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. నీకు నాయన తండ్రి దైవమానగా నాయన ఈ లోకానికి మా కొరకు వచ్చావు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని రక్షించుకున్నాం తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. 2021 ఎంతో భయంకరమైన దినాలు ప్రభా. అటువంటి దినాల్లో అయినా తండ్రి సంఘముగా సమాజం అయినా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కాపాడవు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీకేమి ఇవ్వగలం ప్రభా. ఏమిచ్చి కూడా మీరు అనుభవించుకోలేదు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. కార్యవారంభం కట్ట కార్యాంతం మేలంటున్నావు ప్రభా. ఇదిగో నాయన ఈ దినం ఈ సమయం చూడలేదు అని ఎంతో మందిలో మంచి లేరు ప్రభా. పరిశుద్ధుడా నేను వారందరికంటే మీరు గొప్పవారు కాదు ప్రభా. మా నీతి కాదు నాయన, మా భక్తి కాదు నాయన. నాయన భక్తుడు అంటున్నాడు ప్రభా. నేను ఆ నీతిని గురుకు కొట్టవలే ఉందంటున్నావు ప్రభా. అవును తండ్రి, మా నీతి మీకు గురుకు కొట్టవలే ఉంది ప్రభా. అభివంచుతున్న కృప కనికరాలు బట్టి నాయన తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడావు దేవా. మీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. నాయన మా బ్రతుకు దినమంతా కూడా నాయన తండ్రి ఈ 2021 గడిచిపోయిందని కాదు, 2022 వస్తుందని కాదు ప్రభా. నాయన తండ్రి మా జీవిత కాలం అంతా అయ్యా తండ్రి, మా బ్రతుకు కాలం అంతా నాయన తండ్రి నాయన మీకు కృతజ్ఞతలుగా మేము జీవించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. 2021 ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు నాయన మా దేశంలో పట్ల ఆయన తండ్రి మా సంఘాన్ని సేవకుని వర్తించిన బిడ్డల కుటుంబాన్ని నాయన మాకు ఇచ్చిన కుటుంబాన్ని ఎంతగానో కాపాడావు దేవా. మీ కృతజ్ఞత స్తోత్రాలు. ఏమేమి గలం తండ్రి, ఏమేమి ఇచ్చి మీరు తీర్చుకోలేదు తండ్రి. కనుక నాయన మా జీవిత కాలం అంతా, మా బ్రతుకు కాలం అంతా నాయన మీకు నాయన కృతజ్ఞత హీనులుగా కాకుండా నాయన కృతజ్ఞత కలిగి జీవించే జీవితాలు నాయన. ఇదిగో నాయన మా సంఘానికి నాయన, మా కుటుంబానికి నాయన, మా దేశం భక్తానికి దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ఎంతవరకు పాటలో మీరున్నారు ప్రభా. నాయన కొత్తగా చేసిన ప్రాంతంలో మీరున్నారు ప్రభా. ఇగో కూడి వచ్చిన సంఘాన్ని నాయన దీవించి ఆశీర్వదించి ఇదిగో నాయన ప్రకృతిని ముందు తీసుకొచ్చాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి కొన్ని బుద్ధి క్షణాల్లో ప్రభా నూతన సంవత్సరం ముందు ప్రవేశపెట్టుకుంటున్నావు తండ్రి. మరి నూతన సంవత్సరంలో నాయన తండ్రి నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, నీ చేత ఏర్పరచబడిన కుటుంబాలుగా మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంఘం పట్ల నాయన, మా దేశం పట్ల మీ చిత్తం ఏముందో నా ప్రభా, మీ చిత్తానుసారంగా మేము జీవించి మీ చిత్తము నాయన మా పట్ల జరిపించి నాయన తండ్రి మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి శక్తివంతులుగా మమ్మల్ని చేయమని మీ ఎవరు కూడా కుడి ఎడవతుంటారనుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన నమ్మకస్తులుగా నాయన తండ్రి ఇదిగో నాయన నీ చిత్తంలో మేము జీవించి మీ చిత్తానుసారంగా జీవించడానికి ఇదిగో నాయన మాకందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా మీకు ఆత్మని కృపనిచ్చుమని మీ పాదాలు పట్టుకొని బతికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి ఇగో నాయన తండ్రి ఇదిగో ప్రారంభం ముగింపు వరకు మీ యొక్క ఆత్మతో జరిపించుకోమని, ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో తోడుకొని తీసుకురమ్మని ఇగో భాగ్యరాగా ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నాయన రానున్న దినాల్లో ప్రార్థనలో నాయన వాక్యంలో ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి ఆత్మలో వర్ధిల్లుకొని క్రీడానందితముగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ అంటున్నావు ప్రభా. అట్టి విధముగా మేమందరము కూడా నాయన ఆత్మపూర్ణంగా నాయన భయంకరమైన దినాలు ప్రభా నాయన తండ్రి ఇదిగో నాయన మా నాయన జీవితంలో, మా సాక్ష్య జీవితంలో నాయన ఏ ఒక్కరికి కూడా నాయన లోకం వైపు, మనుషుల వైపు చూడకుండా అయ్యా తండ్రి నీ వైపు చూసి మేము సాగేటట్టు సహాయం దయచేయమని ఇగో దీంట్లో ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని వేస్తున్నాం పెద్ద విఘ్నంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మరొకిద్దరు మనకి 20 అయ్యింది, 11:20 11:30 వరకు మనం ప్రార్థన గడుపుదాం. మీరు ఒకరు ప్రార్థన చేస్తే మీరు కూడా ఓపెన్గా ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోయినా లోపల మీరు కూడా కలిసి ప్రార్థించే వరకు మీరు కూడా ప్రార్థించండి. మరొకిద్దరు ఓపెన్ ప్రేయర్ చేయండి. క్లుప్తంగా అక్కడే కూర్చుని చేయమ్మా, ఇక్కడ రావద్దు.
వీలైతే మైక్ ఇస్తే కొంచెం గట్టిగా నేను మర్చిపోకూడదు బాబు కృతజ్ఞత చేసేటప్పుడు సహాయం చేయాలి దేవా నాయన నా పట్ల ఎన్నో మేలు ఉపకారాలు చేశారు కుటుంబ పట్ల నా పట్ల ఏ చూపు ప్రేమ స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావు ఎన్నో మేలు ఉపకారాలు చేశావు ఆయన నీకేమిచ్చి తీర్చుకోవచ్చు బాబు కృతజ్ఞత చెల్లించటప్పుడు సహాయం చేయకుండా రాసిన కుటుంబాన్ని అయ్యా నా సంఘాన్ని సమాజాన్ని అంతగానో ప్రేమించి కాపాడు రాసును పట్టుకొని రాసుకి ఇచ్చిన 5 బిడ్డలు కాపాడుకున్నావు నేను ఎక్కడ జాతలో దాచుకున్నందుకు వందనాలు అయ్యా మీరు చేసిన మీరు ఎన్నో ఉపకారాల కోసం కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ఇగో ప్రభా మరి నూతన సంవత్సరం ఎదుర్కోవటానికి నా దాసుని బిడ్డని నన్ను కుటుంబాన్ని సంఘాన్ని పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను బాబు స్తోత్రం నూతన సంవత్సరం ఎదుర్కోవటానికి నూతన ఆనందం నూతన సంతోషం నూతన సమాధానంతో నింపి ఆశీర్వాదాలతో నింపి నాయన మా బ్రతుకు దినములన్నీ కూడా క్షేమంలో మా వెంట వచ్చేటప్పుడు చిరకాలం నీ మందిరంలో జీవించేవారుగా మమ్మల్ని చేయమని ఈ నేను కుటుంబం పట్ల మీరు చేసిన ఉపకారాలు ఎన్నో బాగున్న సంఘం పట్ల దాసు పట్ల దాసుకి ఇచ్చిన 5 బిడ్డల పట్ల మీరు ఎన్నో ఉపకారాలు చేసినందుకు వందనాలు అయ్యా నాయన ఆరాధనంతట్లో మీరు అయ్యా నీ రాసు నడిపించుకొని వచ్చిన ప్రజలందరినీ బాగా చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామంలో ఆడుకుంటున్నాము తండ్రి ఆమేన్. మరొకరు మీరున్న స్థలంలోనే ఎవరైనా చేస్తున్నారా ఎవరైనా చేయండి. గొప్ప దేవుడు నాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ప్రభావించిన సమాధానకర్త నాయన నూతన సంవత్సరం ప్రభా నూతన కార్యం జరిగించే దేవుడు ప్రభావం నాయన ప్రభావం వాగ్దానం గొప్ప ప్రభు గొప్ప దేవుడు ప్రభా సంవత్సరాలు గడిచించే కార్యం నూతన పరచడానికి వాగ్దానం దేవుడు నామదని దేవుడు ప్రభా సంవత్సరాలు కాపాడే ప్రభావం బాధలు కష్టాల నుంచి విడిపించే ప్రభా ఆయన నూతన సంవత్సరం ఎదురుని కృపాడి దయాన్ని కనికలు నిలుచున్నాయన ఇచ్చే దేవుడు ఆయన ఉండవాడు మనవాడు మాతో ఉన్న దేవుడు ప్రభా నీ వందనాలు సేవలు బట్టి వందనాలు ప్రభా సేవకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా ఇచ్చిన 5 బిడ్డలు ప్రభా బిడ్డ అవసరాలు అక్కడ తీర్చే ప్రభా వందనాలు ప్రభా ఇక ప్రతి ఒక్క కొరతను తీర్చే ప్రభా సంఘం సరిహద్దుల్లో సమాధానం ఖర్చు ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి ప్రభా సంఘంలో బిడ్డలను పేరు దీవించి ఆశ్రయించి ప్రభా ఆయన గొప్ప దేవుడు ప్రభా నాయన నీ మాట గొప్ప నాయన గొప్ప దేవుడు ప్రభా నీ నమ్ముకున్న బిడ్డ ఎవరిని విడిచిపెట్టవు ప్రభా నా తండ్రి నీ మాట గొప్ప ప్రభా నీ సన్నిధిలో సంవత్సరాల వరకు నీ సన్నిధిలో నాయన మాపించి నీ సన్నిధిలో నీ సాక్షిగా నిలబడి నాయన మీరు తొందరపోకుండా ఏ విశ్వాసం నిలబడుతున్నారు ప్రభా నాయన ఎవరైతే దేవుడు ప్రభా ఎన్నో అప్పాలు ఎన్నో కష్టాలు ఎన్నో రావచ్చు ప్రభా నాయన మాకు విడిపించేసో కరెక్ట్గా విడిపించి ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన నీ సన్నిధిగా ప్రభా నీ దయాన్ని ప్రేమ తల్లి నీ ప్రేమ తీర్చులో తీసుకోలేము ప్రభా తల్లి నేను అందరూ సోదరులైన సోదరుల వరకు ప్రభా మాతో ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని సంవత్సరాన్ని ప్రతి ఒక్కరిని తగ్గిస్తాను ప్రభా నాయన ప్రతి ఒక్క సమస్యలైన ప్రభా నాయన పరిష్కరించే దేవుడు ప్రభా కాలంలో నమ్మకం సాగు ప్రభా ఆయన గ్రహించిన వాడిని నమ్మాలి బయటపరచు ప్రభా ఆయన విషయాలు బాధైన ప్రభా నాయన తగ్గిన శక్తిని ధైర్యంగా ప్రభా నాయన వీళ్ళతో మేలు చేసినట్టు ప్రభా సమస్యలు దయచేసిన దేవుని ప్రభా ఆయన సరిగా సంఘంలో వెళ్ళాలని పేరు జీవించి ప్రభా నూతన సంవత్సరం ప్రతి ఒక్క అవసరం మాకు మాకు సహాయం చేసిన బిడ్డ పట్ల నా పట్ల చేసిన మేలు పెట్టాయినా నీ పాసన పెడుతున్నాయి చిన్న ప్రాంతం మీ పాసన చేసుకున్నాను ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇంకొకటి చేయొచ్చు టైం ఒక 3-4 నిమిషాలు.
స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. గొప్ప దేవా, గొప్ప రాజానికి వందనాలు ఆయన తండ్రి. ఆయన రాత్రికాల సమయం ముందు ఆయన నీ సన్నిధిలో తండ్రి మేము చేరి ఆయన నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునాయన ఆయన గడిచిన దినాలు ఎంతో భయంకరంగా ఆయన తండ్రి కొనసాగినప్పటికీ ఆయన మా ఆత్మీయులు నాయన తండ్రి యేసయ్య ఎంతోమంది నాయన తండ్రి ఫ్యామిలీ మెంబర్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ని కోల్పోయి ఉన్నప్పుడు నాయన ఎంతో భయంకరమైన స్థితిలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఈ దినాన నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. నమ్మదగిన దేవుడిగా, లోకరక్షకుడిగా, నీకు ఒక్కడే నిజమైన దేవుడిగా మాలో ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా. రోషం కలిగిన దేవా నీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠం తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమి ఇచ్చి మేము రుణం చెల్లించగలం తండ్రి యేసయ్య. నాయన తండ్రి యేసయ్య, మాకు సంతోషం, ఆయన మాకు శాంతి సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఆయన కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు నాయన తండ్రి యేసయ్య, నూతన నాయన గిఫ్ట్లు కానీ సర్ప్రైజ్లు కాదు కానీ నాయన తండ్రి యేసయ్య, నీ యొక్క నూతన శక్తి, నూతన ఆత్మ, నీ పరిశుద్ధాత్మ అప్పుడు కుమ్మరించండి ప్రభా. నీ కొరకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. నీ పరిచయ కొరకు, నీ సంఘాన్ని కొరకు తండ్రి పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. ఆయన మా సంఘస్థులందరినీ నాయన తండ్రి యేసయ్య క్షేమంగా గత సంవత్సరం అంతా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన తండ్రి ఎవరికి ఇబ్బందులు రేపులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ నాయన తండ్రి నీ నామంలో నాయన తండ్రి అన్ని తీర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. క్రిస్మస్ ఆరాధనలు నీకు మహిమకరంగా జరిగినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేసిన ప్రోగ్రాంలు అన్నింటిలో నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. నమ్మదగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన తండ్రి యేసయ్య, నీ సన్నిధిలో మోకరించి ఆయన ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన తండ్రి మహారాజ్యములు నాయన నువ్వు మధురంగా మార్చిన దేవుడు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి ఈ నూతన సంవత్సరంలో నేను ఎటువంటి వైరస్లు కానీ నాయన తండ్రి ఎటువంటి నాయన ఆపదలు కానీ రాకుండా నాయన తండ్రి యేసయ్య, నీ ఒక్కడివే నాయన తండ్రి యేసయ్య ఈ ప్రపంచాన్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. నా ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఎంతమంది సేవకులు అయితే ఉన్నారో, ఎంతమంది నాయన దేవుడి బిడ్డలైతే ఉన్నారు నాయన తండ్రి, ప్రతి ఒక్కరి మీద నూతన బలము, నూతన శక్తి, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ కొరకు నాయన తండ్రి బలంగా నాయన తండ్రి సేవ చేయడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. మా ఆత్మీయతని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, కనికరించండి దేవా. హృదయపూర్వనాన్ని ఎంతో బలం, శక్తి ఇచ్చి నాయన తండ్రి సంఘాన్ని నడిపించే బలాన్ని ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇచ్చిన బిడ్డల ఐదుగురిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చిన పిల్లలు బట్టి నేను నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృప చూపించండి, కనికరించండి దేవా. నీకు వందనాలు. ఇకను నీకు సేవ కొరకు నాయన తండ్రి భారం కలిగి నాయన తండ్రి చేసే వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నా సంఘాన్ని నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి యేసయ్య. మీ గాయపడిన హస్తాలతో నాయన మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి నూతన శక్తి, నూతన బలముతో నాయన మమ్మల్ని నింపమని, కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
గడిచిన సంవత్సరంలో దేవుడు చేసిన మేలుని మనం సాక్ష్యం చెప్దాం. సమయంగా దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్లుప్తంగా 5 నిమిషాలు మాత్రమే చూడాలి. హల్లెలూయా. దేవుడికి వందనాలు. గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుని మహాకృపలో తన ఆరోగ్యకరంగా ఎక్కడ లేను మన కుటుంబాలను, మన సంఘాలను, మనకు అనుగ్రహింపడినటువంటి మన ఆత్మీయ తండ్రిని ఎంతగానో కాచి కాపాడి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కృపలో దాచిన దేవాది దేవుడికి, ఆ సృష్టికర్తకి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరమే చెప్పాలి, మన నా ఆరోగ్యం బాగోగిన కారణంగా నేను చెప్పలేకపోయాను. 2019 ఇదే డిసెంబర్ నెల 2వ తారీఖున నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది ఇండియస్ హాస్పిటల్లోని. అయితే 2వ తారీఖున అది ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యే ముందు నాకు చెప్పలేనంత భయం నాలో ఏర్పడింది. నాకు ఇంగ్లీష్ అంటేనే భయం వేసేది. నేను ఎప్పుడు కూడా ఇంగ్లీష్కి వెళ్ళాలంటే నేను భయపడిపోయి ఇంగ్లీష్ రాసిన సీట్ని ఏం చేసేవాడిని అంటే సీట్ని చెత్తపట్లో పడిచేసి మాత్రం తడిపట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. అటువంటి పరిస్థితి అనమాట నాది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నప్పటికీ నాకు చాలా భయం వేసింది. ఈలోగా మా అల్లుడు వీళ్ళందరూ అన్నారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి, పైన పైనే చేస్తారు కొంచెం ఎందుకన్నా అనేసి చెప్పారు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది, కానీ నాకు చాలా మళ్ళీ భయం వేస్తుంది. ఇలాగే 2వ తారీఖు నా ఆపరేషన్ అయింది. 1వ తారీఖు సాయంత్రం 7 గంటలకి చాలా దుఃఖపడిపోయి నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను దర్శించడానికి మరి మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ మరి ఎవరు రాలేదు. కానీ అది నాకు ఇచ్చినటువంటి 303 బెడ్ మీద, ఆ బెడ్ మీద కూర్చొని బైబిల్ చదువుకుంటూ కన్నీళ్ళతోనే ఏడ్చుకుంటున్నాను. ప్రభువా, మరి ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు చూస్తే భయం వేస్తుంది, ఈ ఆపరేషన్కి మరి నేను వెళ్ళలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను తంటే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాను. నా చేతికి పెట్టేది చేశారు, భయపెట్టు పారిపోతుంది అనేసి. అయితే నన్ను కాపలా కాసేవారు. ఇతను చూస్తే చాలా భయపడిపోతున్నాడు, ఇతను ఏ టైం అప్పుడైనా వెళ్ళిపోయినట్టున్నాడు అనేసి డాక్టర్ గారు చెప్పారు, కొంచెం చూడండి అనేసి. అలా కావాలి కాసుకొని ఉండేవారు. అయితే నేను ఏడ్చుకొని కూర్చున్నాను. అదే రోజు 1వ తారీఖు సాయంత్రం 7 గంటల కల్లా ఏడ్చుకొని కూర్చుని ఉంటే ఈలోగా ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ఏం లోపు అలా కన్నీళ్ళు పెడుతున్నావు అని అడిగారు. సార్, రేపు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు సార్, నాకు భయంగా ఉంది, నాకు ఇంజక్షన్ అంటే భయం సార్, వచ్చి ఇంజక్షన్ కూడా నేను ఎప్పుడు వేయించుకోలేదు, నాకు అలాంటిది ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకోవడం నాకు భయం వస్తుందంటే, మరి దేవుడికి వ్యతిరేకంగా మరి తిరిగేటప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడంటే కోపం పడతాడు, కానీ నొప్పించినంత పని మాత్రం చేయడు. యోనా గురించి నువ్వు చూస్తావు కదా, అక్కడ అందరూ నువ్వు చదివేవాళ్ళు. చదివాను సార్. మరి యోనాని నిన్ననే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు పారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక మత్స్యానికి ఆజ్ఞాపించి అతని మింగమని సెలవిచ్చాడు కదా. 3 దినాలు ఆ మత్స్యం గడుపులో ఉన్నాడు, మహా అగాధంలో ఉన్నాడు. ఆ 4వ దినాన్న మళ్ళీ నినివే పట్టణం మీదకి వెళ్ళి కక్కివేసింది. అది ఎలాగా మారు మనసు పొంది పశ్చాత్తాపం యోనా పొందాడు. కాబట్టి అలాగే దేవుడు కోపిస్తాడు, కానీ వాక్యాలు చూపించే దేవుడు కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. ఈ 3 దినాలు ఇక్కడ ఉంటావు, నువ్వు వెళ్ళిపోతావు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తానని చెప్పిన తర్వాత ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన తర్వాత నాకు ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చి ఇంటికి ఎప్పుడైనా సరే ఏ సేవకులు వచ్చినా సరే నేను క్రైస్తవత్వం తీసుకుని మొదలుకొని ఉత్తి చేతులతో పంపించడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. నేను బలెంతో ఉన్నాను, టవల్ భుజం మీద చేసుకొని అక్కడ యాంగ్లర్ తగిలిన సెట్లో డబ్బులు ఉంటే తీసుకొద్దామని వెళ్తే ఈలో పాస్టర్ గారు వెళ్ళిపోతే అక్కడ రిసెప్షన్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు అడిగాను, ఇప్పుడు అతను వచ్చాడు కదా వైట్ బట్టలు వేసుకొని, అతను కనబడ్డారంటే లేదంటే మీరే వచ్చారు, ఎవరు కనబడలేదనేసి వాళ్ళు చెప్పారు. లేదమ్మా ఇప్పుడు వచ్చి ప్రేయర్ చేశారమ్మా, నేను కాన్కెత్తంలోకి వెళ్ళిపోయారంటే లేదంటున్నాం, అయితే మేము చూడలేదు, మందులే చెక్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ నిమిషం నుంచి నాకు చెప్పలేనటువంటి ఆనందం. తెల్లవారికి నేను రెడీ అయిపోయాను ఆపరేషన్కి. దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటుంటే నాకు ట్యాబ్లెట్ ఇవ్వడానికి వచ్చినటువంటి పిల్లలు ఇప్పటి వరకు ఏడుస్తూ ఉండేవాడు. అందులో 1 గంట ముందు
ఇప్పుడే పాట పాడుతున్నాడు అనేసి వాళ్ళు చాలా ఆశ్చర్యంగా నన్ను అడిగారు. లేదమ్మా, దేవుడు ఇచ్చినటువంటి ఆనందం ఇది, మా సేవకులు మా అమ్మాయి గురించి ప్రేయర్ చేశారు కదా, దానివల్ల నాకు దేవుడు గొప్ప శక్తిని ఇచ్చారని చెప్పి తెల్లవారు 7 గంటలకే నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లీ గారు నాకు హార్ట్ సర్జరీ చేశారు. ప్రేయర్ చేసుకోవాలి చేసుకున్నాను. తర్వాత సజీవంగా దేవుడు మళ్ళీ నన్ను సంఘంలోకి, నా కుటుంబంలోకి దేవుడు అద్భుతమైన కార్యం చేసి తీసుకొచ్చాడు. ఇది గొప్ప కార్యం. మరి లాస్ట్ ఇయరే చెప్పాలి, మరి ఇలాంటి మనుషులు నేను రాకపోయాను. ఈ సంవత్సరం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ సమయం నుంచి నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మనం కొత్త సంవత్సరానికి 18 నిమిషాలు ఉంది ఇంకా మనం ప్రవేశించడానికి. మీ టైం చెప్పండి, మరొక నా టైం నేను ఫాలో అవుతున్నానేమో. ఎంత టైం ఉందండి? 11:42 అయింది. అవునా? హలో, ఎవరు మాట్లాడతారు కదా? ఓకే, ప్రభు స్తోత్రం. మనం ఆనందపడవలసిన దినాల్లో, సమయంలో మనకి దుఃఖం, విచారం కలుగుతుంది. అది మనం అనుకుంటే జరిగేది కాదు, మనం కోరుకుంటే, మనం తలంచినట్లయితే కాదు. కానీ ఒక భక్తుడు అంటాడు, దుఃఖము నాకు ప్రాప్తించను. దుఃఖం ప్రాప్తించడం అంటే కష్టం వచ్చింది. కష్టం అనేది మనల్ని బాధపరిచేది, ఇబ్బంది పెట్టేది. కొన్నిసార్లు శరీరీతిగా బలహీనతలు, ఆత్మీయంగా కొన్ని కష్టాలు, అంటే ఆత్మ సంబంధమైన సందర్భాలు కూడా జరుగుతాయి. వీటిని జయించాలి అంటే మనకు పుట్టించిన దేవుడు ఉన్నాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆయనే మనల్ని పుట్టించను, ఆయన ప్రజలము, ఆయన వైపు పుట్టుకలో మనం ఏమైనాము? పాపమైన. పాపం అంటే అది శిక్షకు ప్రాప్తమైనది. శిక్ష అనేది జీవితంలో మరి ఎన్నో కష్టాలు. శిక్ష అంటే మనం చేసిన అపరాధాలకో, లేకపోతే మన కష్టాలకో, మనకి ఎదురయ్యే శోధనలను, సందర్భాల్లోనూ జీవితంలో కొన్ని విపత్తులు, కొన్ని సందర్భాలు జరుగుతాయి. ప్రకృతి సంబంధమైన విషయాలు ఉన్నాయి. వరదలు, వర్షాలు, గాలి, తుఫానులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇట్టి పరిస్థితుల్లో జీవితం మనం మనుగడ ముందుకు సాగాలి అంటే మనకి ఏం కావాలి అంటే మనకు బలం కావాలి, మనల్ని ఆదుకునే వ్యక్తి కావాలి. మనల్ని ఆదుకునే వ్యక్తి కావాలంటే అయితే ఆ ఆదుకునే దేవుడు ఆపత్కాలంలో ఏమన్నాడు? నమ్ముకోదగిన సహాయకుడు. మనకి రెడీగా మరి సహాయకుడు అంటే ఆదుకునే సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. మనకు ఆపద ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అయితే మనం తెలియదు, కానీ సహాయకుడిగా ఉన్నాడు దేవుడు. సహాయకుడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీవే బాధలో, ఏ వ్యాధిలో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో ఉన్నావో తప్పనిసరిగా నిన్ను ఆయన సంధించి శక్తి గల దేవుడిగా ఉన్నాడు. మరి వాక్యం వెల్లడవుతోడనే వెలుగు కలుగునని ఒక అద్భుత శక్తి కలిగిన వాక్యం ఉంది. వాక్యం వెల్లడవుతోడనే అంటే వాక్యం చదవగానే, వాక్యాన్ని మనం తెరవగానే
దేవుడి వాక్యాన్ని మనం చూడగానే అది ఏమవుతుందంటే అది మనకి వెలుగు కలుగుతుంది. వెలుగు అంటే ఏంటి? ఒక లైట్ అంటే అక్కడ చీకటిని అంధకారాన్ని వెలుగుమయంగా చేస్తుంది. అది మన జీవితంలో చీకటి అనుకుంటే, బలహీనత, వ్యాధి అనుకుంటే, రోగం అనుకుంటే అయితే దేవుడి శక్తిని కలుగు చేస్తుంది. ఈవేళ నేను చెప్పకూడదు, చెప్పాలి. ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను. ఏం కలిగింది నాకు? ఏం జరిగింది? నాకేదో అనారోగ్యం ఏర్పడింది, కష్టం వచ్చింది నాకు. అయితే వెంటనే అనుకున్నాను, ఈవేళ సంవత్సరం ఆఖరి రోజు, ఇంక ఈరోజు కూడా హాస్పిటల్ తిరగటమేనా అని నేను ఆలోచించుకోగలిగాను. ప్రభువా, నన్ను నువ్వు బలపరచు, అంటే స్వస్థపరచు అనే దానికి మరో పదం ఏంటంటే బలపరచు అని. అంటే ఆ బలహీనతలు, ఆ వ్యాధులు సందర్భాల్లో నన్ను నువ్వేం చేయమన్నాడు కానీ నేను బలపరచు అని. ఇలా దేవుడు బలం వచ్చి అంటేగా ఏం చేయాలైనా స్వస్థపరచాలి. స్వస్థపరచడం వేరు, బలపరచడం వేరు. అంటే బాధ ఉన్నా అయితే మనల్ని కొంచెం ధైర్యపరచడం వేరు, అయితే స్వస్థపరచడం వేరు. స్వస్థపరచడం అంటే పూర్తిగా దాని నుండి మనం విడుదల పొందడం. మరి దేవునికి స్తోత్రం. నేను ఈ నూతన సంవత్సరం 2022 సంవత్సరం నేను ఎదుర్కొని పోయి లాస్ట్ డేలో కలిగిన బలహీనత, కాళ్ళు మంట వచ్చేస్తాయి, తిమ్మిరి పడుతుంది. ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఏంటంది, నేను కాళ్ళు కొంచెం బలం ఉంటే మంట కింద వస్తుంది, తిమ్మిరిలా వస్తుంది. కొంచెం నాకు అయోమయంగా అనిపించింది. చాలా రోజుల నుంచి కాళ్ళు మంట, తిమ్మిరు ఉన్న బలహీనతను బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. కానీ ఈ దినం, ఈ లాస్ట్ డే, ఇయర్ లాస్ట్ డేని ఎదుర్కొనేటువంటి సందర్భాలను చూస్తే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ బాధని అయితే దేవుడు విడిపించాలి. ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? నేను సాల్మన్ నాకు గుర్తొస్తూ ఉంటాడు. మన జరిగిన విషయంలో ఆ పాప చిన్న ఏదో బలహీనతను తీసుకెళ్తే 10,000 కట్టమన్నాడు. ఏంటి? 8,000? 10,000 తట్టుకోలేని హాస్పిటల్, డాక్టర్లు, మందులు ఎలా ఉన్నాయంటే అయితే మనల్ని బాగు చేయడానికి కాదు, మనల్ని ఇంకా బలహీనపరిచేలా ఉన్నాయి. నేను ఒక విషయంలో మా చర్చిలో టైల్స్ వేద్దామంటే అని చెప్పిన చాలా సంతోషమై చాలా కాలం అనుకుంటున్నా, అవ్వలేదు. అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేని నాకు మొదలుపెట్టింది. ఏంటది? నాకు ఒక చిన్న పెయిన్ మొదలుపెట్టింది. అది ఆపరేషన్ వరకు వెళ్తేనే కానీ దాన్ని తగ్గలేదు. ఆపరేషన్ వరకు వెళ్తేనే కానీ 4 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే డాక్టర్ గారేమో పరీక్ష చేయించుకుంటే, టెస్ట్ చేయించంటే, స్కాన్ చేయండి అంటే నాకు అప్పుడే డౌట్ వస్తుంది. స్కాన్కి వెళ్ళి మామూలు ఏమి చేయాలంటే ఏమున్నది, డబ్బులు ఉండాలి. ఇప్పుడు చాలా 1,00,000 పైగా వేలుతో ఖర్చు పెట్టిన ఉంటే మరి ఆయన నోటితో చెప్పలేదు కానీ మీరు స్కాన్కి వెళ్ళండి అన్నాడు. ఆయనకు అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే నా దగ్గరికి డబ్బులు ఉండాలి. నాకు అర్థమైంది ఏంటి, నాకు డబ్బులు ఉండాలి. ఒకసారి 30,000 అన్నాడు. 30,000 అనేటప్పటికి నేను అన్ని చదువుకోవాల్సి వచ్చింది.
ఏంటి ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయా అని చదువుకోవాల్సి వచ్చింది. 2 రోజులు కానీ నేను సిద్ధపడలేదు. దేవుని స్తోత్రం. అయితే డబ్బులు అయితే సిద్ధమైంది, మరి స్వస్థత దేవుని స్తోత్రం. అద్భుతంగా 1 డేలో నన్ను రిలీఫ్ ఇచ్చింది. 1 డేలో ఆపరేషన్ అవగానే నాకు దేవుడు రిలీఫ్ చేసింది. అంటే ఇలాగా దేవుడు నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, చాలా సంవత్సరాల నుండి వాక్యం మీద ఆధారపడుతున్నాను. మరి దేవునికి స్తోత్రం. మరి దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నాకు దగ్గరగా ఉన్నాడు అని నేను గొప్ప విశ్వాసం కలిగాను. ఈ దినమంతా మరి నేను మా పాప అయితే నా ఇల్లు చూడటానికి వచ్చింది, కానీ ఒక్కో రోజుని నాకు చికాకు ఎవరైనా వృద్ధులేరా అనేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి మొట్టమొదట ఇదంతా శుభ్రం చేసి చెత్త నేను ఏదైతే ఇది చెయ్యాలి అనుకున్నా అన్ని పనులు చేసి 12 గంటల కల్లా మొత్తం నా రూమ్ క్లీన్ చేసింది. చాలా దేవునికి స్తోత్రం. అయితే ఆ అమ్మాయి చెప్తే చేయదు. సాధారణంగా నాన్నగారు తర్వాత చేద్దాం అంటే ఇక ఏది వచ్చిందో ఆ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా ఏం జరిగిందంటే నేను అనుకున్న పనులు అంటే నా ఇంటి శుద్ధి కార్యం అన్నీ కూడా ఏం చేసింది, చాలా నీట్గా చేసింది. దేవుని స్తోత్రం. అది నాకు ఒక సంతోషం అనిపించింది. సంతోషం చిన్నదైనా పెద్దదైనా ఆనందించదగినదైనా ఏమైనా సరే ఒక విషయంలో మనకు సంతోషం ఆనందం కలిగిందంటే అది జీవితానికి సంబంధమైనటువంటి విషయం అవుతుంది. ఒకరోజు మనం ఏంటి ఆనందిస్తే జీవితకాలంలో కూడా దేవుని ఆనందించే ఒక అనుగ్రహం కలుగుతుంది. ఒక రోజు ఏడ్చామనుకోండి, ఎందుకు ఏడుస్తారు? బాధ కొద్ది ఏడుస్తారు. ఒకరోజు ఏడిస్తే జీవితకాలంలో ఆ బాధ ఉంటుంది, ఆ బాధ తలస్తూ ఉంటాం, ఆ దుఃఖాన్ని మనం ఎప్పుడు అయితే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే జీవితంలో అన్నీ మనకి ఉన్నాయి. ఏమున్నాయి? మేలు ఉన్నాయి, కీడు ఉంది, కష్టం ఉంది, ఆరోగ్యం ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది. ఇవన్నీ ఒకదానికి ఒకటే ఉన్నాయి. సంతోషం వెనకాల దుఃఖం కూడా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలుగా గమనించండి. మనం గమనించి మనం దేవుని ఆశ్రయించుకోవాలి. యెహోవాను ఆశ్రయించడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తే పిల్ల ఏడుస్తుంది. తల్లి ఒడిలోకి వెళ్తే ఏమో తెలిసిందమ్మా, పిల్ల ఏడుస్తూ ఉంటుంది. తల్లి ఒడిలోకి వెళ్ళిందనుకో ఏమవుతుంది? ఏడుపు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అప్పుడు వరకు గొయ్యి మనం ఏడుస్తారు. అయితే ఆ పక్కన తల్లి ఒడిలోకి వెళితే ఆ బాధ ఏమవుతుందో తెలియదు. అలాగే దేవుని ఒడిలో, దేవుని ఆశ్రయాన్ని, దేవుని హస్తాల్లోకి, దేవుని చాటున మనం వెళ్ళగలిగితే మన బాధలను కూడా మరి దేవుడు తొలగిస్తుంది. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనో, నేను అప్పుడే బలవంతుడను. అయితే దేవుని పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుని స్తోత్రం. మనం ఈ నూతన సంవత్సరం ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది. అయితే మనం ఎలా ఉండాలి? మనం బలవంతుని చేతులు. మన బలవంతుడు ఎవడు? దావీదుకు నా బలమా అన్నాడు. దావీదు బలం ఎవరు? యెహోవా దేవుడు, సృష్టికర్త. అయితే యెహోవా నా బలమా అన్నాడు. అది నేను అనుకున్నాను, చాలా చిన్నతనంలో సందర్భాలు తనకి కష్టాలు ప్రాప్తించినప్పుడు అయితే సంశించి సమయాన్ని అయితే తన జీవితంలో జరిగిన విషయాల గురించి అతను ఆలోచిస్తే అతనికి
తన చుట్టూ చూసుకున్నాడేమో, పరిస్థితులు చూశాడేమో, తను చేసే పని కార్యాలను చూశాడేమో, కానీ అంటాడు యెహోవా. ఎవరు చూశాడు? చుట్టూ చూస్తే ఎవరు ఉంటారు? చుట్టూ చూస్తే ఎవరు కనపడతారు? ఏమా మన చుట్టూ చూస్తే చెట్లు, పుట్టులు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలైన వారికి మనం చూసేటప్పుడు దేవుడు బలవంతుడిగా ఉంటాడు. దేవుడు మనకి ఎలా ఉంటాడు? బలవంతుడిగా ఉంటాడు. 108వ కీర్తనలో మొదటి వచనం ఉంది. ఏమంటాడు? నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవుని స్తోత్రం. మన హృదయం ఎలా ఉండాలి? కలవర పడిపోకూడదు, కంగారు పడిపోకూడదు. అయితే మనం విచారించకూడదు. మన జీవితంలో వేవేవో తలంచుకోకూడదు. నిబ్బరముగా మన హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో, ధైర్యంగా ఉంచుకో. దేవుని స్తోత్రం. మరి ఈ ఉదయకాలం నుండి దేవుడు నాకు ఏమిచ్చాడు? చెప్పింది ఏంటో నిబ్బరం ఇచ్చాడు. అది ఏమిచ్చాడు? హృదయానికి. దేవా నా హృదయము నిబ్బరముగా ఉంచుకొని దావీదు 108 మొదటి వచనంలో చెప్తున్నాడు. నీకు నాకు కావాల్సింది ఏం కావాల్సిందమ్మా? నిబ్బరం. కంగారు పడకూడదు, కలవర పడుకోకూడదు, తలకిందలైపోకూడదు. మన బాధలు స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నేను, నిన్ను బలపరిచే దేవుడు నేనే. ఆసాపు అంటాడు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అవసరం లేదు అంటే ఆయన ఉంటే అన్ని సవిస్తరంగా ఆయన మనకి క్షేమం కలుగు చేయగలడు. ఆయన మనకన్నీ యోగక్షేమాలు చూస్తాడు, మనం బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నిబ్బరం కలుగు చేస్తాడు, నిదానం కలుగు చేస్తాడు. ధైర్యపరచు ఆత్మ ఆయన మనకి అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి అట్టి జీవితానికి మనం సంవత్సరం ముందుకు వస్తుంది. 2022 సంవత్సరం మనకి వచ్చేసింది. దగ్గరగా ఒక నిమిషం దాని ఉంది. మనం అందరం లేచి దేవుని స్తుతి, మనం అందరం లేచి దేవుని స్తుతి పాట పాడుతాం. 86 పాట సంఖ్య 86. We wish you Happy New Year. We wish you Happy New Year. Happy New Year. We wish you Happy New Year. Happy New Year. Happy New Year అంటే January 1st. అయితే మొదటి దినం. దేవుని స్తోత్రం. 2022 మొదటి దినం, మొదటి క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. దేవుని స్తోత్రం. ఈ అడుగు పైకెత్తి మీరు మీ అడుగు పైకెత్తాం. ఎత్తగలరా? ఎత్తలేరా? దేవుని స్తోత్రం. మనం పాడదాం 86.
ఏటా ప్రభుని సేవ ఎత్తర పడకుండా చేయు కృతమాత్మ చూడ. ఈ పదాలు మళ్ళీ మనం రాగం తీద్దాం. అది వచ్చేస్తుంది. మన కాళ్ళు ఏం చేస్తాయి తెలుసా? కంగారు పడతాయి. అవునా? ఏంటి బస్ వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది, వచ్చేది దగ్గరికి వచ్చింది. మన కాళ్ళు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? కంగారు పడతాయి. జస్ట్ ఆగిన తర్వాత కంగారు పడకుండా, తొందరపడకుండా మనం ఏం చేయాలి? బస్ కంగారు పడి అంటావా? ఎప్పుడు పడిపోయి ఏ కాలో ఏదో మనం గీసేస్తుంది. అంచేత ఇక్కడ చూడండి, దాని భావం ఇక్కడ నాకు అదే వస్తుంది. Thank you.
వదిలేసాం జనవరి 1కి మొదటి అయితే క్షణాల్లో ఉన్న దేవుడి స్తోత్రం. దేవుడు మనల్ని నూతన వత్సరం జనవరి నెల ప్రారంభం ఉదయం నుండి ఈ తెల్లవారుజాము నుండి మరి నెల దినాలు కాదు, నెల వెంబడి నెల 12 నెలలు మనం కాపాడి మరొక నూతన వత్సరాలకి దేవుడు మనల్ని ఆయన నడిపించాలి. దేవుని స్తోత్రం. ఆయన మనం బలపరచాలి, మనం స్వస్థపరచాలి, మనకి మేలు కలుగు చేయాలి, కీడు దూరం చేయాలి, రోగం దూరం చేయాలి. ఎదుర్కొండ వస్తున్నా ఏంటి ఏంటి అప్పటికప్పుడు అలా పెట్టారు. ఏంటది తనకి ఏం పడుతుందమ్మా? తలనొప్పి. ఏంటి పడుతుంది? తలనొప్పి వచ్చేస్తుంది అప్పటికప్పుడు. అయితే ఇవన్నీ దేవుడు దూరం చేసి ఈ 2022 ఇయర్ అంతా మనల్ని క్షేమంగా దేవునితో ఆశీర్వాదాలతో మనం నింపాలని మనం ఆశంగా కోరుకుందాం. కోరికైతే ఉంది, దేవుడి కార్యం మనలో సఫలం చేయాలి. దేవుడు మనలో జరిగించు నూతన కార్యాలు దేవుడు చేయాలి. దేవుడి స్తోత్రం. కూర్చోండి. ఇప్పుడు మీరు పాట పాడాలనుకుంటే ఎవరు నలుగురు పాడతారా, ఒక్కడు పాడతారా, భయం ఓకే. మీరు ఆ చేపట్టే టైం వెళ్ళిపోతుంది. హలో, ఎవరు పాడతారు? నేను నలుగురు అన్నాను. నలుగురు అంటే ఎవరు? నలుగురు పాడారా? దాంట్లో ఎవరు పాడతారు? నలుగురు పాడతారా? మీరు లెగిసిపోవాలి అంతే. ఓకే ఓకే పాడండి, గట్టిగా పాడండి. మీ ఇష్టం. సంవత్సరం వచ్చేస్తాం. తాళానికి భజనకి అది కలవాలి పాట. ఓకే, డిస్కస్ చెప్తే టైం వేస్ట్ అయిపోతుంది. ప్రార్థన చేయడానికి ఒక నిమిషం. హల్లెలూయా. అందరూ ప్రార్థించండి. మన మీద ఏమైనా మీకు ఇష్టం లేని అవిలేని నేను గత సంవత్సరంలో ఏమైనా ఉంటాయి తీసివేసి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నాయన మీకు వేలాది వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నూతన స్వభావం కలిగి నూతన నాయనా తండ్రి మనసు కలిగి నాయనా తండ్రి నాయన మాలో నాయనా తండ్రి నాయనా తండ్రి ప్రతిదీ కూడా నాయన నూతనముగా ఉండేటట్టుగా సహాయం దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా నాయన గత సంవత్సరం ఎటువంటి పాత నూతన జీవితాల్లో మా యొక్క అవిధేయుని తీసివేసి ఈ కొత్త జీవితాన్ని నూతన జీవితంలో నూతన సంవత్సరంలో నూతన ఆత్మ నూతన పొందుకొని మీ వరకు మేము సహాయం దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీకు లెక్కలేని వందనాలు. గొప్ప దేవుడా మీకే ప్రభువా. స్తోత్రం. ఆమేన్ ఆమేన్. నీ కృపలో దర్శినావు గతకాలం
వచ్చేదేమో. ఓకే, అయితే 91వ కీర్తన లేచి చదువుమా. 91 మైక్ ఇవ్వండి లలితకి. 91వ కీర్తన చదువుకుందాం. నువ్వు వచ్చారైతే నువ్వు వచ్చి మన నూతన సంవత్సరంలో మొదటి ధ్యాన వాక్యం మొదటి రోజున 91వ కీర్తన మనం చదువుతున్నాం. కీర్తన భావం నుంచి 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామమును తెలిసినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమను నేను అతనికి తోడి ఇడ్డదను. అతనిని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. అయితే ఇక్కడ అన్నాడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. అందరినీ తృప్తిపరచెదను. ఒకరినే కాదు, మనకున్న అందరూ సంఘాన్ని అందరినీ, ఆయన బిడ్డలందరినీ ఏం చేస్తాడైనా దీర్ఘాయువు చేత తృప్తిపరిచెదను. నాతో ఈ మాట చెప్పండి. దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని స్తోత్రం. 90వ కీర్తనలో ఒక వచనం చదువుతున్నాను చూడండి. 10వ వచనం. 90వ కీర్తనలో 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. మీకు చెవుల్లో పడుతుందా? ఎన్ని సంవత్సరాలు? సామాన్యం ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు అంటే నాకు అనపడదు. 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే దేవుని స్తోత్రం. గౌరవం అధిక బలంతో ఉంది. ఇంకా సంవత్సరాలు అయితే అధిక బలం ఇచ్చి నూతన సంవత్సరం 2022లో దేవుడు బలపరిచి దీవించిన కాక ఆమేన్. మరి ఉదయం ఆరాధన మనకి 10:30 ఉంది కనుక నేను ముగించేస్తున్నాను. మనల్ని మీరు అనుకోవద్దు, దయచేసి ముగించుకుందాం. దేవుడి మహాకృప చేత మనకి ఏ విధమైన అందరూ తొందరగా కలగకుండా దేవుడు మనల్ని కాపాడారు. దేవుడి స్తోత్రం. ఆమె వెళ్ళిపోతాం. గొడవ చేయకుండా రోడ్లు అన్నం చేయకుండా దేవుడి స్తోత్రం. ప్రార్థనతో ముగించు. నేను ప్రార్థన చేస్తాడు. ముగించు. మహా గొప్ప దేవా యేసయ్య వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన ఈ యొక్క అయ్యా తండ్రి నైనా మరొక అయ్యా తండ్రి సంవత్సరాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మలను అయ్యా తండ్రి వాగ్దానం చేత మమ్మలను అయ్యా దర్శించిన బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన జ్ఞానాన్ని మాకు
చేయండి తండ్రి. నీ నామాన్ని మేము ఆరాధిస్తూ, నీ నామాన్ని మేము స్తుతిస్తూ, ఈ యొక్క నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యంతోనూ మంచి ఆయా తండ్రి నేను మా పంట పొలాలు తండ్రి దేవా మా యొక్క ఇంటి ఆ ఆశీర్వాదాలకు లాగా చేయమని వేడుకున్నాం. మా ఇంటి నిండా తండ్రి నేను దీవుల్లో ఆశీర్వాదాలు లాగా చేయమని వేడుకున్నాం. పిండి పిసుకుతోటి ఆయా దీవెన పడుతుందని చెప్తున్నావు తండ్రి. అయ్యా తండ్రి పిల్లలు ఒలివ మొక్కల వలె మరి తండ్రి ఉంటారని వాగ్దానం పట్ల అయ్యా నేను నెరవేర్చమని సలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీవు అయ్యా తండ్రి నేను కష్టార్జితం అయ్యా తండ్రి యెహోవా ఇల్లు కట్టించండి ఎట్లా అయ్యా తండ్రి కట్టువారు ప్రయాసం వ్యర్థమంటున్నావు తండ్రి. మరి తండ్రి నేను కాపలా కాసి వారు అయ్యా మేలుకొని ఉండడం వ్యర్థమని చెప్తూ వస్తున్నావు తండ్రి. అయ్యా తండ్రి తన ప్రియులు నిద్రించుచుండగా అయ్యా తండ్రి యెహోవా ఇచ్చుచున్నాడని ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇగో ఈ బేదరి సంఘానికి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులకి అయా సంఘంలో ఆ ఇటు ఇరుగు పొరుగులు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి అయా తండ్రి ప్రియులు నిద్రించుండగా ఈ రాత్రి కలిసమందు తండ్రి మేము నిద్ర మరి తండ్రి మరి పడుకోవడానికి వెళ్తుండగా అయా తండ్రి నీ యొక్క దీవెనల ఆశీర్వాదాలను ప్రతి ఒక్క కుటుంబానికి అయా నీ దీవెనల ఆశీర్వాదాలను కుమ్మరించుకుని వేడుకున్నాం. ఈ సంవత్సరము తండ్రి ఆరోగ్యము కలుగును గాక. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో అయా నూతన శక్తిని కలుగును గాక. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా ఆత్మీయమైన అయా మేలుకొలుపులు వారి కలుగును గాక. ఈ సంవత్సరంలో తండ్రి ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో అయా తన నీతో అయా తండ్రి నడిచే అటువంటి ఆ గొప్ప ధన్యత నీ బిడ్డలు కలుగును గాక. ఈ సంవత్సరంలో తండ్రి దేవ క్రీస్తును అనుభవించి క్రీస్తును అయా తన క్రీస్తులో జీవించే అనుభవాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయను గాక. ఈ సంవత్సరంలో మా యొక్క ఇంటిలు అయా తండ్రి నీ యొక్క అయా తండ్రి స్టార్లతో ఇప్పటి వరకు నింపబడి ఉంది తండ్రి. అయా తండ్రి దేవ మా యొక్క అయా తండ్రి నేను మేమే అయా తండ్రి మా ఇంటికి వెలుగుగా ఉండలాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఇంటికి అధిపతి యేసు అని అయా తండ్రి మేము చెప్తున్నాం ప్రకారంగా మా జీవితాలు మా తలంపులు మా కుటుంబాలు మా బిడ్డలు అయా తండ్రి మా పిల్లలు అయా తండ్రి మా తల్లిదండ్రులు మేమందరూ కూడా కలిసి అయా తండ్రి యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తున్నామని చెప్పిన ప్రకారంగా అయా తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను సేవిస్తూ నిన్ను ఆరాధిస్తూ మా జీవితాల్లో కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అనారోగ్యం వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎటువంటివి ఎరుకులు వచ్చినా అయ్యా తండ్రి అయ్యా మరణించాలి అనే ఆశ వచ్చినా కానీ తండ్రి యేసు నామములో నీ బిడ్డలైన వారిని దర్శించి ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క 2022లో తండ్రి మమ్మల్ని ఆత్మతో సంధించి నీవే దీవించి పంపించమని వేడుకుంటూ అయ్యా ఈ నూతన సంవత్సరంలో జనవరి నెల అయ్యా మాకు నీ దీవెన ఆశీర్వాదాలు కలుగును గాక. ఫిబ్రవరి నెల అయ్యా మాకు మా పంచ ఫలాలు మా యొక్క దీవెన ఆశీర్వాదాలు మా కుటుంబం నిండా అయ్యా నీ దీవెన ఉండలాగా చేయమని వేడుకున్నాం. మార్చి నెలంతా కూడా మా కుటుంబం మా పిల్లలు ఆస్తింపబడి వారి యొక్క ఉద్యోగాల్లోనూ వారి యొక్క చదువుల్లోనూ ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళలాగా చేయమని గాక. అయ్యా తండ్రి ఫిబ్రవరి నెల అయ్యా తండ్రి ఏప్రిల్ నెల మే నెల అయ్యా మేమందరూ కూడా మంచి వేసవికాలంలో నీ దీవెనాశలు పొందులు కాక. అయ్యా తండ్రి జూన్ నెల అయ్యా జూలై నెల అయ్యా తండ్రి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అయ్యా తండ్రి దేవ అయ్యా తండ్రి కోవిడ్ ఈ యొక్క అయ్యా తండ్రి ఒమిక్రాన్ అనే వైరస్ ద్వారా అయ్యా తండ్రి ఎటువంటి బిడ్డలకు ఎటువంటి రకంగా తండ్రి వారు అయ్యా తండ్రి దీన్ని హానికరంగా ఉండకుండా చేయమని వేడుకుంటూ అయ్యా నీ వాగ్దానం చెప్తున్నావు తండ్రి ఇది ఏ విధంగా కూడా నీకు హానికరము కాదు అని వాగ్దానం ప్రకారంగా ఈ యొక్క కోవిడ్ పరిస్థితులు మేము ఈ యొక్క దినాన్ని మేము ఏ విధంగా నీ సెలబ్రేట్ చేసుకున్నామో తండ్రి 2023 కూడా మేమందరూ కూడా కలిసి మేము కుటుంబాలతో నీ సన్నిధిలో ఆరాధించినట్లుగా చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ సంవత్సరం యొక్క దీవెనాశీర్వాదాలు మమ్మల్ని అందరూ కూడా దీవించు మమ్మల్ని ఆశ్రయించి పంపించమని నీ దాసుని యొక్క అయ్యా తన విత్తబడిన వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి అయ్యా తన్ని నడిపించిన బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఈ చిత్తము నెరవేరును గాక. ఆమేన్. చిత్తము నెరవేరును గాక. నీ చిత్తము నెరవేరును గాక. నీ
అందరూ అన్ని కుటుంబాలు సంతోషంగా మరి అన్నింటిలో పాల్గొంటారు కనుక మరి రేపు పిల్లలకి విందు లేదు, ఆదివారం సాయంకాలం. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము అందరికీ, సంఘానికి, దేవుని పిల్లలందరికీ సదా తోడై కాపాడును గాక. మీ అందరికీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి క్యాలెండర్స్ ప్రింట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం 2022. ప్రార్థన చేస్తున్నాను, మీకు కావాల్సి ఉంటే తర్వాత తీసుకోండి. ఏసయ్య వందనాలు. ఈ 2022 క్యాలెండర్స్ నూతన సంవత్సరంకి ప్రభావం ప్రింట్ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ వాక్యాలు హృదయాన్ని నింపి ఆనందంతో సంతోషం కలిగి జీవించేటట్టు సహాయం చేయమని ఘనత నీవే పొందమని మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తూ ప్రభు ఈ క్యాలెండర్ని ఆశ్చర్యకరంగా మీరు దీవించమని, వాక్యాలు అనేక హృదయాలు అర్థకరగేట్ చేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. దానికి వేళ అయితే 55 రూపాయలు, 52 రూపాయలకి అయ్యింది. 55 రూపాయలు క్యాలెండర్. ఓకే, మీరు డిస్క్రిప్టివ్ తీసుకోవచ్చు. దాని తర్వాత అందరికీ వందనాలు. త్వరగా వెళ్ళిపోవచ్చు.